నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీవు అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగి చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారు. ఆయనకి 99 ఏళ్ళు అయిపోయింది. ఆ వయసులో ఎవరికైనా పిల్లలు కలుగుతారమ్మా? ఆ వయసులో కర్ర పట్టుకొని మనం ఇలాగ వీధిలోకి ఒక అడుగు మెట్టి దిగి నడవడానికే చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు మా తాతయ్య గారు ఉన్నారు, ఆయనకి 75 సంవత్సరాలు. ఆయన కనీసం ఇలా లేచి నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వయసులో 99 ఏళ్ళ సంవత్సరంలో ఉన్న అబ్రహాము గారు వయసులో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీలో నుండి రాజులను పుట్టిస్తాను అంటున్నాడు. అది మనం ఎవరైనా నమ్మగలుగుతామండి? ఇప్పుడు ఈ వయసు, ఈ పెద్దవాళ్ళ వయసు ఉన్నారు 75 సంవత్సరాలు, వాళ్ళకి పిల్లలు కలుగుతారని మనం నమ్మగలమండి? కానీ దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. అంటే అబ్రహాము గారి యొక్క విశ్వాసమును దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఏమని? 99 ఏళ్ళలో పిల్లల్ని కలుగుతారు, అనేక జన్మలకు నువ్వు తండ్రి అవుతావు, నీ సంతానాభివృద్ధిని కలుగు చేసి నీలో నుండి రాజులను నేను నీలో నుండి వచ్చేదని దేవుడు మాట చెప్తున్నాడు. ఆ మాట మనం నమ్మగలమండి? కానీ అబ్రహాము గారు నమ్మారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము గారు జీవిస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసమును, దేవుడు చెప్పిన మాటను బట్టి, ఆ విశ్వాసమును బట్టి అబ్రహాము గారు నమ్మారు. ఎందుకంటే ఆ వయసులో మనం సారా గారు అనుకుని ఉన్నారు. సారా గారు ఏమనుకున్నారు? దేవుడు ఎండవేళ వచ్చినప్పుడు అబ్రహాము ఎదురుగా వెళ్ళి సాగిలపడి దేవుని ఆహ్వానించి అబ్రహాము గారు గుడారంలో తీసుకొచ్చిన తర్వాత మాట్లాడుతుంటే సారా గారు ఏమన్నారు? సారమ్మ పక్క నుండి నవ్వింది. నాకు పిల్లలు కలగడం ఏంటి, బలము ఉడికిపోయిన దాన్ని, ముసలి దానిని, నాకు ఈ వయసులో పిల్లలేంటి అని అనుకున్నాడు. కానీ దేవుడు ఆ నవ్వుని చూశాడు. సారా నవ్వనేలా అని అబ్రహాము గారిని అడిగాడు. అప్పుడు దేవుడు తగిన విషయముగా ఆ యొక్క మాటకు, అబ్రహాము గారికి ఇచ్చిన మాటకు, ఆ అబ్రహాము గారు దేవుడి మీద ఉంచిన విశ్వాసమునకు ఆయన తగిన కాలమందు పిల్లని కలిపి చేశాడు. ఆ వాక్యం మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. యెహోవా తాను చేసిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పున సారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహామును చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అతని ముసలితనమందు అతని కుమారుని కనిను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడిను, తనకు సారా కనిన వాడినైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతను 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుని ఇస్సాకుకు అతను పుట్టినప్పుడు అతను 100 ఏళ్ల వాడు. చూసారా? అబ్రహాము గారు ఉంచిన విశ్వాసమునకు ఆయన ఏం చేశారు చూడండి. ఇక్కడ యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము సారాను దర్శించెను.
దేవుడు మాట ఇచ్చి తప్పిన వాడండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎప్పటికీ కూడా మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడండి? అబ్రహాముకి పిల్లలు పుట్టేసరికి ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరములు. 100 సంవత్సరముల్లో ఈ లోకల్ ఎవరైనా పిల్లలు కలుగుతారండి? కానీ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం మూలంగా నడిచిన మన అబ్రహాము గారిని మనం మాదిరిగా తీసుకుంటే, ఆ రోజు ఇస్సాకు అనే చక్కని కుమారుణ్ణి దేవుడు ఆ విశ్వాసము ప్రతిగా అబ్రహాము గారికి దేవుడు కలిగించాడు. ఒక విషయం నాకు గుర్తుకొస్తుంది. అన్నీని చూసిన, అక్కని చూసిన నాకు ఈ మాట అబ్రహాము గారు సారా గురించే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో పిల్లల కోసం నాకు తెలుసు. నాతో పాటు ఉన్న విజయ్కి కొద్దిమంది తెలుసు, అన్నయ్యతో పాటు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో అవమానాలు భరించారు. అప్పుడు అనుకున్నాను, ఒకటే మాట నాకు గుర్తుకొచ్చేది. ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేసి ప్రార్థనలో పెట్టేవాళ్ళు ఒకటే మాట, ఖచ్చితంగా దేవుడు చక్కని పిల్లలని అనుగ్రహిస్తానని ఒకే ఒక మాట నా మనసులో వచ్చింది. అది ఎప్పటికైనా సరే, అది ఎన్ని సంవత్సరాలైనా సరే, అబ్రహాము గారికి సారాకు 100 సంవత్సరాల్లో పిల్లల కలగ చేసిన దేవుడు వీళ్ళకి ఇవ్వలేడా అనే ఒకే ఒక మాట నాకు మనసులో గుర్తుకొచ్చేది. అది అన్నితో కూడా ఇప్పుడు ఎప్పటికీ కూడా చెప్పలేదు నేను. ఒకటే మాట, ఆ మాటే నా మనసులో ఉండేది. మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని ఒకే ఒక మాట నా మనసులో ఉంది. దేవుడు దానికి ప్రతిగా కళ్ళెదురుగా ఆయన యొక్క, నేను చూసారా, ఆ విశ్వాసం ప్రతిగా 2 పిల్లలను దేవుడు చక్కని పిల్లలను అనుగ్రహించాడు. ఆయన సేవ కొరకు చక్కని పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడు. అందుబట్టి దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహామును యొక్క పరీక్షలో, ఆ యొక్క విశ్వాస పరీక్షలో పరీక్షిస్తూ ఉన్నాడు. తర్వాత అబ్రహాం గారు ఏం చేశాడు చూడండి. దేవుడు ఏం చేశాడో ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఒకసారి గమనించండి. 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసిన. చాలా ఏమయ్యాడండి? ఆ పిల్లాడు పుట్టాడు, పెరిగాడు. అబ్రహాం ఏం చేశాడు? పెరిగి పాలు తాగి, పాలు విడిచినప్పుడు మొత్తం బంధువులందరినీ పిలిచారు. బంధువులు పిలిచారు, చుట్టుపక్కల వాళ్ళు పిలిచారు. అందరినీ పిలిచి ఏం చేశారండి? గొప్ప విందు చేశారు. గొప్ప విందు చేసి సంతోషముగా, ఆనందంగా అందరికీ భోజనాలు పెట్టి మొత్తం అందరినీ పంపించేసిన తర్వాత, అమ్మయ్య, దేవుడు నేను ప్రార్థన చేసినందుకు నా మనవి ఆలకించి నాతో మాట్లాడి నా విశ్వాసముకు ప్రతిగా నాకు కుమారుని కలుగు చేశాడని చెప్పి సంతోషముతో, దేవా నీకు స్తోత్రములు, హల్లెలూయా అని చెప్పి ఆకాశం వైపు చూసి అమ్మయ్య అని అలా కూర్చున్నప్పుడు దేవుడు మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించండి. 22వ అధ్యాయము 1 నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతని చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడనైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలా చూసారా? ఈ విశ్వాసం అనే పరీక్షలో అబ్రహాము గారు మొత్తం చుట్టాలందరినీ పిలిచారు, బంధువులను పిలిచారు, చుట్టుపక్కల వాళ్ళు పిలిచారు. దేవుడు నా జీవితంలో అంతా మంచి చేశాడు. నాకు ఆస్తిని ఇచ్చాడు, గొర్రెలను ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, ఇంత ఆస్తి మొత్తం ఇచ్చాడు. పిల్లలు లేరనుకున్నాను, చివరికి పిల్లలను కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత విందు చేశారు,
సంతోషంగా ఉన్నాడు. ఈ లోపల దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహామా, నీకు ఒక్కడనైన కుమారుడిని నువ్వు మోరియా పర్వతంలో ఒక దాని మీదకి తీసుకెళ్ళి బలిచ్చు. ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, కొన్ని చిన్నపిల్లలే ఉన్నారు. ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారండి. మనం చూసి వాళ్ళని చూసి మురిచిపోతూ ఉంటాం. నా కుమారుడు, నా కుమార్తె అని చక్కగా వాళ్ళని ఎత్తుకోవడం, ఆడించడం ఎంతో మురిసిపోతాం. ఈ మురిసిపోయి సంతోషంగా ఆడించే లోపలే దేవుడు ఏమన్నాడు? తీసుకెళ్ళి ఆ ఒక్కగానొక్క కుమారుని మోరియా పర్వతం మీద దహన బలిగా ఇచ్చాను. ఆ మాటకి ఆ యొక్క తండ్రి హృదయం బద్దలైపోయింది. ఆ తండ్రి గుండె పగిలిపోయింది. కానీ విశ్వాసము ముందు చూసారా? దేవుని యందు విశ్వాసమును అబ్రహాము విడిచిపెట్టలేదు. ఆ విశ్వాసముకు అబ్రహాము ఏమనుచున్నాడు తెలుసా? ఒకసారి చదవండి. అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరుని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడైనా ఉండడి, నేను ఈ చిన్నవాడిను అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎందుకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తన కుమారుని ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన. చాలా ఒక నిమిషం చూసారా? అబ్రహాం గారికి దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నా కుమారుడు విశ్వాసములో నిలబడి ఉన్నాడా, లేకపోతే ఆ విశ్వాసమును తప్పిపోయి ఉన్నాడా అని ఒక పరీక్ష అబ్రహాముకి దేవుడు కలగచేశాడు. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాకు చెప్పారో లేదో తెలీదు, తన బంధువులకి చెప్పలేదు, తన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలేదు. కానీ దేవుని మాట ప్రకారం మాత్రమే ఆ తల్లి ఏమనుకుంటుందో కూడా అబ్రహాం గారు ఆలోచించలేదు. దేవుని మాట ప్రకారము ఏం చేశారండి? గాడిదకు గంత కట్టి పనివారుల ఇద్దరిని తీసుకొని అబ్రహాము గారు ఆ మోరియా పర్వతం వైపు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూడండి 7వ వచనం, ఇస్సాకు మీద తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనిను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూచుకొని అని చెప్పాను. చూసారా? ఆ చిన్న పిల్లవాడికి ఏం తెలుస్తుందండి? కానీ అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ఆ దహన బలి కోసం వెళ్తున్న ఆ చిన్న పిల్లవాడికి ఏమీ తెలియదు. ఆ పిల్లవాడు తెలియక వాళ్ళ నాన్నతో ఏమని అడుగుతున్నాడు? నాన్న, కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నవి, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. ఆ మాట ఏ తండ్రి అయినా భరించగలుగుతాడండి? ఈ లోకంలో ఏ తండ్రి కూడా నా కుమారుడు నేనే భరించుకోవాలా, నా కుమారుడు నేనే నా చేతులారా చేసుకోవాలని ఏ తండ్రి కూడా ఆ బాధను భరించలేడండి. ఆ చిన్నవాడు చిన్న మాటలతో నాన్న నిప్పులు కట్టే ఉంది కానీ గొర్రెపిల్ల ఏది నాన్న దహన బలికి అని అడుగుతుంటే అబ్రహాం గారు నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకును అని చెప్పి ఆ కుమారుడిని తీసుకొని పై కొండ మీదకి ఎక్కి
అక్కడ చూడండి, అబ్రహాము నా కుమారుడా దేవుడికి దహనబలి గొర్రె పిల్లని చూసుకొని అని చెప్పి చూడు. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. చూసారా, ఆ కుమారుడు గొర్రెపిల్ల ఎక్కడ నాన్న అని అడిగితే ఆ కుమారుడు దేవుడే చూసుకోండి అని చెప్పి తీసుకెళ్ళి చక్కగా శ్రద్ధతో దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా కలపించారంటే కట్టెలు బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చాడు. ఎలాగా? భారమైన హృదయంతో నా కుమారుడు దేవుడు ఇచ్చేయమన్నాడే ఎలాగా అని చెప్పి అంత బాధలో కూడా ఉండి చక్కగా ఆ కట్టెలు పేర్చి